నియోజకవర్గంలో ఈ పోస్టల్ బ్యాలెట్ జారీ విషయంలో కొంతమంది ఉపాధ్యాయులకి రెండవసారి అవి పొరపాటున జారీ చేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నాము. మ్యాక్సిమం ఒక 20 వరకు కూడా అవి ఉన్నట్లు కూడా తేల్చాము. ఇప్పుడు ఇంకా పరిశీలన కూడా జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మేము 2 తహసీల్దార్ స్థాయి అధికారులను కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్కి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా సాఫీగా జరగడానికి నియమించడం జరిగింది. అయినప్పటికీ మరి ఇటువంటి పొరపాటు జరిగింది కనుక దీనికి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలకు సిఫారసు చేయడం జరుగుతుంది, క్రమశిక్షణ చర్యలకి. 2, ఈరోజు మొత్తం అంతా కూడా వెరిఫికేషన్ చేస్తున్నాము. ఎంతమందికి ఈ విధంగా ఇష్యూ చేశామనేది నిర్ధారించుకున్న తర్వాత ఎవరైతే ఈ విధంగా తీసుకున్నారో, ఇప్పుడు అందరూ కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు పొరపాటున ఆ విధంగా జారీ అయినా కూడా వారికి కూడా అవి వెంటనే మా దృష్టికి తీసుకువచ్చి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి మేము అందరికి కూడా చెప్తున్నాము, వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మరి ఎవరైతే చాలామంది ఉపాధ్యాయులు కూడా వచ్చి వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఎవరైనా ఆ విధంగా ఇవ్వకుండా ఉంటే మాత్రము వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది క్రిమినల్ చర్యతో సమానం. మరి మన పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకున్నాం. కానీ కొన్నిసార్లు ఏదైనా ఇటువంటి చిన్న మిస్టేక్స్, హ్యూమన్ మిస్టేక్స్ లేదా మరి అబ్జర్వేషన్లో లోపం వల్ల జరిగినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు వైపున అటు అధికారులు ఎవరైతే రెస్పాన్సిబులో వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా వారి మీద డిసిప్లినరీ యాక్షన్కి సిఫారసు చేస్తాము. అంతేగా ఈరోజు వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాం. రెండవది, ఈ బాధ్యతలు ఎవరికైతే జారీ అయ్యే ఉపాధ్యాయులందరూ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే, ఖచ్చితంగా వాళ్ళు ఉపాధ్యాయులుగా బాధ్యతగా ఉండాలి కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్లీ మా దృష్టికి ఇప్పటికే తీసుకురావాలి. కానీ మేము ఇంత చెప్పిన తర్వాత దాకా వాళ్ళు ఉండకూడదు. నేను మళ్ళీ వాళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను. ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చి సబ్మిట్ చేయాలి. లేకపోతే మాత్రం మనము ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం తీసుకుంటాము. ఇప్పుడు దాకా ఏమైనా గుర్తించారు సార్ అట్లా డబుల్ ఎంట్రీస్? అవునండి, ఇప్పుడు దాకా మేము ఒక 16 ఆ విధంగా ఉన్నాయని గుర్తించాము. అవి వాళ్ళు మాకు రిటర్న్ కూడా చేయడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా బాధ్యతగా స్పందించారు, సంతోషం. వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నున్నాయనేది మేము బై ఈవినింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది, వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో ఇంకా ఏమైనా ఉన్నాయా, అట్లా పొరపాటుగా జారీ అయినటువంటివి ఉన్నాయా అని చూసి ఆ ఉపాధ్యాయుల నెంబర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే, ఎవరికి ఆ విధంగా జారీ అయ్యో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఒకసారి ఉపయోగించుకున్నారు, రెండోసారి అనేది తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మాకు సహకరించి ఇమీడియట్లీ మాకు బై ఈవినింగ్ అట్ ఎనీ టైం వాళ్ళు సబ్మిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లా కనుక చేయకుండా ఏమవుతుందిలే మా దగ్గర పెట్టుకుంటే అంటే అది క్రిమినల్ చర్యతో సమానం. ఉపాధ్యాయులందరికీ కూడా, ఇతర ఉద్యోగులకు అందరికి కూడా ఆ విషయం తెలుసు. మరి మమ్మల్ని క్రిమినల్ చర్యలు తీసుకునేదాకా ఉండకుండా వాళ్ళు సహకరించి మరి ఈ వివాదాన్ని మనము ముగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరి యొక్క ఉద్దేశం నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, ప్రశాంతంగా మనము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా మనం ఎలక్షన్ జరుపుకోవడం అనేది మన బాధ్యత. మరి ఈ విషయంలో కేవలం రాజకీయ నాయకులు, పార్టీలు మాత్రమే కాదు, మరి మిగిలిన ప్రజలందరూ, ఉద్యోగస్తులందరూ కూడా సహకరించాలి. కాబట్టి ఉద్యోగస్తులుగా వాళ్ళ బాధ్యత అది.